సెక్రటేరియట్ ముట్టడికి మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామస్తులు యత్నించారు. ధరణి వల్ల భూములను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 6 ఏళ్లుగా ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో ముట్టడికి వచ్చినట్లు రైతులు తెలిపారు. భూములకు పట్టాలు ఇవ్వాలని, ధరణిలో తప్పులను సరిచేయాలని డిమాండ్ చేశారు. పీఎం కిసాన్, రైతు బంధు, రైతు బీమా నిధులు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తెలియకుండా ధరణిలో భూములు మార్చారని ఆరోపించారు. 1827 ఎకరాలకు 700 ఎకరాలు పాస్బుక్ ఇచ్చారు. ఇంకో 1200 ఎకరాలకు రావాలి. ఆ 1200 ఎకరాల్లో రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవి అని ఎంజాయ్మెంట్ లిస్ట్ ఉండగా రైతు పేర్లు అడవి, తండ్రి పేరు అడవి కట్టు. రైతు పేరు అడవి అని ఎక్కడ ఉంటుందా? రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల మా గ్రామానికి 6 ఏళ్ల నుంచి ఒక 15 కోట్లు నష్టపోయినాం. రైతు చనిపోతే రైతు బీమా వస్తలేదు, రైతు పంటలు ఇస్తలేరు. ఈ పంటల కోసం మేము బాగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నవీన్ మిట్టల్ గారు రేపు చేస్తాం, ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, ఇవాళ చేస్తామని టైంపాస్ చేస్తుడు. ధరణి కమిటీలను ఆ కమిటీ చేసిన కాంచి ఒక 100 సార్లు కలిసినాం. భూకోవిదుడు అనే సునీల్ కుమార్ ఉన్నాడు, మా మహబూబాబాద్ జిల్లా ఏగార్పల్లి వాసుడు. ఆయన ఈ ఆచారం రంగారెడ్డి విలువైన భూముల దగ్గర పోయి రైతుల దగ్గర పోయి మీ సమస్య పరిష్కారం చేస్తా అంటాను. కానీ సొంత జిల్లాల రైతులు 6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే ఆ రైతుల దగ్గరికి ధరణి కమిటీ రాలేదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము రైతులం సార్, మేము ఈ సచివాలయాన్ని మీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి రాలే. మా గోడు ఆ నవీన్ మిట్టల్ సార్ అస్సలు పట్టించుకోవట్లేదు. మా కొత్త రెవెన్యూ గ్రామం 6 ఏళ్ల నుంచి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రుణాలు లేవు. అమ్ముకున్న 1200 మంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దయచేసి మా గ్రామానికి ఎంజాయ్మెంట్ నివేదిక ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి.